ప్రైజ్ ది లార్డ్. ప్రభుని ప్రియులారా, ప్రభుని యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామమున శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? ఈ మధ్య సుమారుగా దగ్గర 6 రోజులు పైబడి అవుతుంది అనుకుంటాను. అంటే ఒక వారం రోజులు అవుతుంది అనుకుంటాను వీడియో చేయలేదు. కాస్త వేరే బిజీ పనులు బట్టి వీడియోలు చేయలేదు. అయినప్పటికీ కూడా ఈరోజు దేవుని యొక్క సువార్త అనగా యేసుక్రీస్తు దేవుడు అనే దాని మీద ఇంకా కొనసాగిస్తున్నాను ఆ సిరీస్లో. దానిలో భాగంగా నాకు ఎదురైన అనుభవాన్ని నేను తెలియజేయాలని ఇష్టపడుతున్నాను. యేసుక్రీస్తు మాత్రమే దేవత్వము కలిగిన దేవుడు అనుటకు చాలా కారణాలు ఉన్నాయి నాకైతే. కానీ ఒక 12 కారణాలు ఈరోజు మీతో పంచుకుంటాను. దయచేసి ఈ 12 కారణాలు కూడా వినటానికి చివరి వరకు కూడా ఉంచండి. ఎవరు కూడా స్కిప్ చేయొద్దు దయచేసి. దేవుని గురించిన మాటలు ఇవి. ఒక పెద్ద ఆయన నన్ను ప్రశ్నించారు ఒక విషయం. ఏంటట అంటే, ఇటు హైందవ దేవుళ్ళు ఉన్నారు, అటు ముస్లిం దేవుడు ఉన్నాడు. అలాగనే అనేక సాంప్రదాయాల అనేక దేశాల దేవుళ్ళు దేవతలు ఉన్నారు. వీరందరూ ఉంటుండగా యేసుక్రీస్తు కూడా ఒక దేవుడు అనుకోవాలి, కానీ యేసుక్రీస్తు మాత్రమే దేవుడు అని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు అని ఒక పెద్ద ఆయన అడిగాడు. మరొక వ్యక్తి, ఒక యవనస్తుడు అంటే పెళ్ళైన వాడే, యవనంగా ఉంటాడు, 34 సంవత్సరాల వయసు. ఒక యవనస్తుడు యేసుక్రీస్తు ఒక మహోన్నతమైన వ్యక్తి మాత్రమే, ఆయనకు 3వ నేత్రము లేదు కనుక ఆయన దేవుడు కాదు. నువ్వు ఎలాగ యేసుక్రీస్తు మాత్రమే దేవుడు అంటావు, 3వ నేత్రం లేనివాడు అని అంటున్నాడు ఆయన. ఆ రోజు ఎలాగ ఆడు దేవుడు అవుతాడని మాట్లాడాడు. ఆ రోజు కారులో సంతోషంగా అంటే దేవుడు నా హృదయంలో సమాధానాన్ని నింపి ఆనందాన్ని కలుగు చేశాడు కనుక నవ్వుకొని ఉన్నాను. ఆయన ఎన్నప్పుడు కూడా యేసుక్రీస్తు మాత్రమే దేవుడు అన్నాను. దానికి ఆయన టెంప్ట్ అయిపోయి ఉడికిపోయి చాలా విధాలుగా మాట్లాడుతూ, బైబిల్లో పిరమిడ్ లేదు కదా, పిరమిడ్ ఆకారం లేదు కదా, ఒక ప్రక్క 3వ నేత్రం లేనివాడు దేవుడు ఎలా అవుతాడు అని మాట్లాడాడు. 3వ నేత్రం అంటే దేవుడికి, సర్వజ్ఞాని అయిన దేవుడికి 3వ నేత్రం ఎందుకు? సర్వశక్తి గల దేవుడికి, ఏమైనా చేయగల దేవుడికి ఆయన మాటతో అక్కర్లేదు, ఆయన చూపుతో, ఆయన గాలితో ఏమైనా చేయగలిగిన దేవుడికి, మన పంచభూతములు ఉపయోగించే మనల్ని నాశనం చేయగల దేవుడికి ఆయనకి 3వ నేత్రం ఎందుకు? ఆయన సర్వశక్తిమంతుడు, అంత మాత్రం కాదు కానీ ఆయన సర్వజ్ఞాని. అందుకే దేవుని గురించి ఆలోచించారంటే ఆయన దేవత్వమును, శక్తియు బయలుపరచుటకు యేసుక్రీస్తుగా వచ్చాడు. ఆ యేసుక్రీస్తు ప్రభువు నుండి దేవత్వమును, నిత్య శక్తి అనేది మనకి కనపరచబడాలి. అప్పుడే ఆయన దేవుడిగా అంగీకరించాను నేను. అయితే ఈ వ్యక్తికి తెలియదు ఆ 3వ నేత్రం అవసరత మానవుడికి కానీ దేవుడికి కానీ అవసరం లేదు. 3వ నేత్రం అంటే ఒక దగ్గర నుంచి ఒక స్త్రీలింగం నుంచి తీసుకొచ్చి అద్దుకున్న నేత్రంగా ఉండడానికి లేదు. ఎందుకంటే దేవుడు అనబడ్డవాడు సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, ఆయనకి మరుగైంది ఏది కూడా లేదు. కనుక ఆయనకి 3వ నేత్రము, 4వ నేత్రము, 5వ నేత్రము ఉండవలసిన పని ఎంత మాత్రం కూడా లేదు. ఆ 3వ నేత్రం ఎలాగొచ్చిందో ఒక స్త్రీలింగం నుండి, ఆ 3వ నేత్రం ఉపయోగించి ఆ స్త్రీలింగాన్ని ఎలా బూడిద చేశారో, ఆ బూడిదలో నుండి వంతులు వేసి ఒక వంతుని భారీగా ఎలాగ చేసుకున్నాడు, ఇవన్నీ కూడా ప్రక్కన పెడితే ఈరోజు మనం వాటి జోలికి వెళ్ళవలసిన పని లేదు. ఎందుకంటే ఆ రోజు యేసుప్రభు ఎవడు, ఈడు, వాడు, మీరందరూ కట్టుకొని వైదేశాలకు వెళ్ళిపోవాలి కదా అని చెప్పి చాలా చాలా కించపరిచి మాట్లాడి, అయినప్పటికీ కూడా బ్రదర్ అని నవ్వుకొని మాట్లాడారు. మీకు కోపం రాదా? చాదిగానోలో మీరు అని అన్నాడు ఆయన. అంటే నేనన్నాను, యేసుక్రీస్తు ప్రభు వారు సంతోషించి ఆనందించమన్నారు, భరించమన్నారు, కానీ తిరగబడమనలేదు, ఎవరిని దూషించమనలేదు. కనుక నేను దూషించవలసిన పని నాకు లేదు, ఎవరిని ఏ రీతి చూపించవలసిన పని లేదు. వాస్తవంగా మరి అట్లాంటప్పుడు మీరు ప్రసాదం తినొచ్చు కదా అన్నాడు. రియాలిటీ కాని వాటి ప్రసాదాలు నేను తింటే వాటిని ఒప్పుకున్నట్లుగానే అన్నాను. దానికి మరి కాస్త కోపమయ్యాడు. కోపమై మొత్తానికి కోపమైనప్పుడు కూడా తను కంట్రోల్ చేసుకొని మరలా నాతో సరదా మాట్లాడుకొని ఇక నన్ను విశాఖపట్నం వరకు కూడా రాగలిగాం. కనుక ప్రియమైన వారా, ఇక్కడ నాకు నేరుగా వాక్య ప్రత్యక్షత మరియు సిలువపై నాకు రక్తపు ముద్దగా కనబడిన యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షత, మరియు ఇంకా అనేక కోణాల్లో ఆయన తను తాను రుజువుపరుచుకొని, ఇంకా చెప్పాలంటే ప్రియమైన వారా, తను రుజువుపరుచుకునేటి ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా, నా పరిస్థితిని మాట్లాడడం, నేను ఏమి ఉన్నానో ఆయన చెప్పడం, ఆయన
నిన్ను నా ప్రాణం పెట్టినంతగా ప్రేమించుచున్నాను నా కుమారుడు అని చెప్పినప్పుడు, నేను చనిపోవటానికి వెళ్తున్నప్పుడు నన్ను ఎవరూ అడ్డగించలేదు. లేకపోతే నేను ఆకతున్నప్పుడు నా అన్నదమ్ముడు కానీ, నాకు ఒకే ఒక అన్నదమ్ముడు, లేకపోతే నా బంధువులు కానీ, లేకపోతే నా తల్లి కానీ, లేకపోతే నా తండ్రి కానీ, లేకపోతే నా మారకమ్మ కానీ ఎవరు కూడా నన్ను చేరదీయలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మాత్రం నేను చనిపోవడానికి వెళ్ళినప్పుడు, దుష్టుడైన మానవుడా, నువ్వు మరణించిన చేత నాకు ఎంత మాత్రమూ సంతోషం లేదు. నీవు నా వైపు తిరిగితే నేను నీకు నూతన హృదయం ఇస్తాను, నూతన స్వభావాన్ని కలుగు చేస్తాను, రాతి గుండెని తీసివేసి మాసుగుని నీకు ఇస్తాను. నేనే ఆత్మస్వరూపిని నీలోకి వచ్చి నా ఆత్మని ఎదుర్చి నా విధులను నా కట్టడలు గైకుని వాడిగా నేను చేస్తాను, నా వాక్యము నీ యందు ఉంచుతాను అన్నట్లుగా దేవుడు మాట్లాడి అనేక నిదర్శనాలతో దేవుడు నన్ను దర్శించి నన్ను మార్చుకున్నాడు. గనుక అటువంటి దేవుడు మాత్రమే యేసుక్రీస్తు, ఆయనే యేసుక్రీస్తు మాత్రమే దేవుడు అనటానికి నేను సంపూర్ణంగా నా మరణ ప్రయత్నాన్ని విరమించి నేను దేవుని నమ్ముకున్నాను. అయితే ఇన్స్ట్రక్టర్ ఉద్యోగాన్ని రిజెక్ట్ చేసిన తర్వాత అక్కడ నుండి నా అన్నదమ్ముడికి నేను దుర్మార్గుడిని అయిపోయాను, నా మారకమ్మ పిల్లలకి కూడా నేను దుర్మార్గుడిని అయిపోయాను. ఒక్కొక్కరు మా తల్లి సంపాదించిన వాటిని అన్నయ్య, తండ్రి సంపాదించిన వాటిని ఆ ఆడపిల్లలు పంచుకున్నారు. కానీ నేను మాత్రం కోర్టు ఎదురుకు ఒకే మాట అన్నాను, అవసరమైతే అడుక్కుని నిన్ను దేవుని సేవ చేస్తాను కానీ మరలా నేను ఉద్యోగం చేయను అనుకొని ఆ ఉద్యోగాన్ని రిజెక్ట్ చేసి దేవుని సేవలోకి వచ్చాను. ఇచ్చిన నా సాక్ష్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. దయచేసి నన్ను ప్రోత్సహించడానికి మీ విలువైన అమూల్యమైన సమర్పణ కానుకలని దయచేసి అందించవలసిందిగా కూడా ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. రండి, యేసు ప్రభు వారి గురించిన నిదర్శనాలు. ఇంకా తర్వాత నేను యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత, ఆయనను దేవుడిగా అంగీకరించిన తర్వాత ఆయన కూడా ఒక దేవుడు అనుకున్నాను నేను ముందు పొరపాట్లో. కానీ ఆయన మాత్రమే దేవుడని నాకు బాప్తిసానికంటే ముందే నాకు నిర్ధారణ అయ్యింది. ఆ నిర్ధారణ అయిన వాటిలో చాలా అనుభవాలు ఉన్నాయి, కానీ వాటిలో 12 రకాల కారణాలు ఉన్నాయి. వాటిని మాత్రమే మీకు చెప్తాను. ఆ 12 రకాల కారణాలు బట్టి యేసుక్రీస్తు మాత్రమే దేవుడు అనేది నిర్ధారణ అనేది నాకు కలిగిన వాటిని నేను పంచుకుంటున్నాను. కనుక ఎవరిని కించపరచారనే అంత మాత్రం కూడా కాదు. వాటన్నిటిలో ఒక 12ని మాత్రమే తీసి వ్రాసుకున్నాను. నేను వాటిని చెప్తే మీకు లేట్ అవుతుంది, వీడియో లెంగ్త్ అవుతుంది. కనుక వీలైతే చెప్పడం ప్రయత్నిస్తాను. నేను రాసుకున్న వాటిని ఇవ్వండి నా నోట్స్. నేను రాసుకున్న వాటిని నేను చదవడం కూడా ప్రయత్నిస్తాను. ఓకేనా? తర్వాత రోజుల్లో అంటే బాప్తిసం ముందు కాలంలో యేసుక్రీస్తు మాత్రమే దేవుడు అనడానికి నాకు కలిగిన నిదర్శనాలు ఏంటంటే వాటిలో 12 నిదర్శనాలు. ఆయన మాత్రమే దేవుడు అంటే ఆయన కూడా దేవుడే అనుకుంటే అనేకులు వచ్చేస్తారు క్రైస్తవులోనికి. మన దేశం సింధు దేశం, కానీ హర్పియన్స్కి ఎస్ అని అక్షరం లేక దాని బదులు హెచ్తో పూరించి హిందూ దేశం అని పేరు పెట్టారు. కానీ మన మతం హిందూ మతం కాదు. మన దేశం సింధు దేశం, పేరు మార్చబడిన హిందూ దేశం. లేకపోతే మన దేశానికి మన పెద్దలు పెట్టింది ఏంటంటే భారతమాత అని అన్నారు. భారతమాత ముద్దు బిడ్డలం అన్నారు. అంటే మన దేశాన్ని స్త్రీలింగంతో పోల్చారు. ఏదో పోల్చినప్పుడు కూడా ఆ గడ్డ మీద పుట్టిన వారిని కనుక మన భారతదేశానికి జై అని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. హల్లెలూయా. రండి, నాకు కలిగిన నిదర్శనాలు చదువుతూ చెప్తుంటాను త్వరగా, ఎందుకంటే టైం లెంగ్త్ అయిపోతుంది వీడియో. కాబట్టి మొదటి నిదర్శనం ఏమిటంటే యేసుక్రీస్తు మాత్రమే దేవుడు అనడానికి మొదటి నిదర్శనం. యేసుక్రీస్తు జీవించినప్పుడు మరియు ఇప్పటి రోజులలోనూ కూడా ఆయన దేవత్వము ప్లస్ ఆయన నిత్యశక్తి నిరూపించబడుచూ ఉన్నవి కనుక యేసుక్రీస్తు మాత్రమే దేవుడు. అంటే మీకు అర్థం కాలేదేమో. యేసుక్రీస్తు ప్రభు యొక్క దేవత్వమును, ఆయన నిత్య శక్తి అంటే ఆయన నామమును ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు జరగడం, దెయ్యాలు పారిపోవడం, యేసుక్రీస్తు ప్రభు నామమును చెప్తే గొప్ప గొప్ప అద్భుత కార్యాలు తోటి సహోదరులు చాలా మంది జరిగిస్తున్నారు ప్రీమిట్ వలన. కనుక ఆయన నిత్య శక్తి, ఆయన దేవత్వం, ఏ శక్తి కూడా ఆయన దేవుడు కాడని నేరదు. కనుక యేసుక్రీస్తు మాత్రమే దేవుడు అనేది మొదటి పాయింట్. రెండవ ఆ యొక్క నిదర్శనం ఏమిటంటే యేసుక్రీస్తు దేవుని మహిమ యొక్క తేజస్సును బ్రాకెట్లో దేవత్వము, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి వాటిని తనలో నిరూపించుకున్నాడు కనుక. అంటే మనుషుడిగా పుట్టినప్పటికీ కూడా ఆయన తన దేవత్వమును, తన దైవత్వము యొక్క తత్వాన్ని మాత్రమే కలిగి ఉన్నాడు. కానీ మానవుని యొక్క తత్వంలో ఉండేటి చెడు గుణాలని ఆయన కలిగి లేడు. కనుక యేసుక్రీస్తు మాత్రమే దేవుడు.
యేసుక్రీస్తు మాత్రమే దేవుడు. మూడోది, యేసుక్రీస్తు మానవుడిగా ఈ భూమి మీదకు పుట్టినప్పటికీ కూడా ఆయన నైతిక విలువలకు విరోధముగా ఈ భూమిపై జీవించలేదు. కానీ ఆయన తన దేవత్వముతో కామ క్రోధ మదమత్సరాలను నెగిటివ్ ఎమోషన్ను జయించుచు జీవించాడు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు. కామక్రోధ మదమత్సరాలు శరీరానికి ఉండేటి వాటిని ఆయనలో కలిగి లేకుండా ఆయన తన దేవత్వం చేత వాటిని జయించి నెగిటివ్ ఎమోషన్స్ని, అంటే ఉద్రేకాన్ని, కోపోద్రేకాన్ని, తాపోద్రేకాన్ని, ద్వేషోద్రేకాన్ని, ఈర్షోద్రేకాన్ని ఎంత మాత్రం కూడా ప్రదర్శించకుండా వాటన్నింటినీ కూడా తన దేవత్వంతో జయించి యేసు నిరూపించబడ్డాడు. అంటే 100% నైతిక విలువలు, నైతిక బాధ్యతలు, నైతిక ధర్మము కలిగిన వాడిగా, నైతికుడిగా, మానవ నైతికుడిగా 100% ఆయన తన దేవత్వం చేత వాటిని జయించి ఆయన నిరూపించబడ్డాడు. యేసుక్రీస్తు కనుక యేసుక్రీస్తు మాత్రమే దేవుడు. నాలుగవది, యేసుక్రీస్తు ఆయన మానవ జీవితంలో ఏ స్త్రీని మానభంగం చేసి లేకపోతే వారి చేత శపించబడలేదు. ఏ మనుషుల చేత, ఏ భర్తల చేత ఆయన శపించబడలేదు. కానీ భారతదేశ సాంప్రదాయ ప్రకారముగా ఎలాగైతే గ్రామ పండుగలలో గ్రామస్తులు ఒక బలిపశువుని తీసుకుని, ఒక మేకను లేకపోతే ఆ బలిపశువుని తీసుకుని గ్రామ పెద్దలందరూ కలిసి దాని మీద చేతు నుంచి, అది యెరూషలేములో ఉండే ఆచారము, దాని మీద చేతు నుంచి ఆ గ్రామ పండుగలో దాన్ని వధిస్తారు. అలాగునని ఆ గ్రామం యొక్క పాపం అంతటి కూడా వాటి మీద వేసి వధిస్తారు, బలిస్తారు. అలాగునని బలిపశువుగా సకల మానవ జాతి అంతటి పాపముల యొక్క నిమిత్తము తనపై తన పాపములు వేసుకుని ఆ పాపం నిమిత్తము యేసుక్రీస్తు ప్రభువారు ప్రాయశ్చిత్త బలి పశువుగా గావించబడ్డారు. తన దైవిక శక్తితో అదే మానవ శరీరంతోనూ అదే గాయములతోనూ ప్రాణ ప్రతిష్ఠ గావించి తిరిగి బ్రతికిన వాడు దొరికినే యేసుక్రీస్తు మాత్రమే దేవుడు. అజాయజ్ఞము ప్రకారముగా ఆ బలిపశు ఏం చేయబడాలట? వేదాలలో ఉండే అజాయజ్ఞం ప్రకారంగా చనిపోయి తిరిగి ప్రాణ ప్రతిష్ఠ జరగాలి. దాని తలకు బలుసు కంప చుట్టాలి, దాని కాళ్ళకు 4 కాళ్ళకు మేకులు కొట్టాలి, అది ఆకాశానికి భూమికి మధ్య వేలాడదీయబడాలి. అది మరణించిన తర్వాత తిరిగి అది బ్రతకాలి, ప్రాణప్రతిష్ఠ గావించబడాలి. కాబట్టి అలాగున యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సకల మానవాళి పాపంతటి నిమిత్తమై తాను బలిపశువుగా ప్రాయశ్చిత్తముగా తన ప్రాణాన్ని బలిగావించబడిన దేవుడు. అంత మాత్రం కాదు, తన దేవత్వంతో మరలా తిరిగి అదే శరీరముతోనూ, అవతారం మార్చడం కాదు, అదే శరీరముతోనూ అదే గాయములతోనూ యేసుక్రీస్తుగా ఆయన తిరిగి బ్రతికిన దేవుడు. గనుకనే యేసుక్రీస్తు మాత్రమే దేవుడు. యేసుక్రీస్తు మాత్రమే దేవుడు. తరువాత 5, యేసుక్రీస్తు మనిషిగా పుట్టినప్పటికీ ఆయన ఏ పాపము చేయని వాడును, తన మానవ శరీరంలో ఉన్న కామక్రోధ మదమత్సరాలకు చోటివ్వకుండా తన దేవత్వంతో జయించి జీవించిన వాడు గనుక యేసుక్రీస్తు దేవుడు. ఏమండి? కనుక యేసుక్రీస్తు దేవుడు అంటే ఆయన మానవుడిగా పుట్టినప్పటికి కూడా మానవ శరీరం నుండి ఏ ఉద్రేకానికి, ఏ కామోద్రేకానికి, ఏ క్రోధ మదమత్సరాలకు లోబడకుండా వాటిని జయించగలిగి, వాటిని నిగ్రహం అంటారు చూడండి, నిగ్రహం కలిగి ఉండాలండి. మీరు పాస్టర్ గారండి, మీరు కోప్పడకూడదండి, మీరు నిగ్రహం కలిగి ఉండాలండి అంటారు చాలా మంది మమ్మల్ని. మరి పాస్టర్ గారినైనా నేనే మంచిగా ప్రవర్తించాలి, కోపపడకూడదు, వ్యభిచారం చేయకూడదు, లేకపోతే ఎవరు దూషించకూడదు, ఎవరిని కొట్టకూడదు, ఎవరు తిట్టకూడదు అంటే మరి దేవుడు అనబడిన వాడు ఇంకా ఉండాలట. కాబట్టి ప్రిమెట్ వలన దేవుడు అనబడిన వాడు ఎలా ఉండాలట? నిగ్రహంతో ఉండాలి. ఏ కామక్రోధ మదమత్సరాలకు లోపడకుండా, ఏ ఆడదానికి చూసి మోహించకుండా, మోహానికి గురైపోయి ఆ పాపం అనే కార్యక్రమం చేయకుండా ఉండాలి దేవుడు అనబడిన వాడు. కాబట్టి పాస్టర్కే ఇటువంటి నిబంధన ఉంటే, ఇటువంటి దైవిక నియమం ఉంటే, మరి దేవుడికి ఎటువంటి నియమం ఉండదు దేవుడు అనబడిన వారికి. కాబట్టి యేసుక్రీస్తు అయితే కామక్రోధ మదమత్సరాలకు చోటివ్వకుండా తన దేవత్వంతో వాటిని జయించిన దేవుడు కనుక యేసుక్రీస్తు మాత్రమే దేవుడు. ఓకే. 6,
యేసుక్రీస్తు మనిషిగా ఉండి కూడా ఆయన ఎవరిని మానభంగం చేయలేదు, ఎవరికి మోసం చేయలేదు, ఎవరిని దూషించలేదు. కనుకనే యేసుక్రీస్తు మాత్రమే దేవుడు. ఎవరిని మానభంగం చేయలేదు, ఎవరిని హత్య చేయలేదు, ఎవరిని మోసం చేయలేదు, ఎవరిని దూషించలేదు. కాబట్టి ఎవరిని చంపలేదు దేవుడిగా ఉండేట ఆయన మానవుడిగా ఉన్నప్పుడు. కాబట్టి ఈ గుణగణాలు ఎవరిలో ఉంటాయి? ప్రభుని యేసుక్రీస్తు వారిలో మాత్రమే ఉన్నాయి. కనుకనే యేసుక్రీస్తు మాత్రమే దేవుడు. 7, యేసుక్రీస్తు లోక కళ్యాణము కొరకు, యేసుక్రీస్తు లోక కళ్యాణం కొరకు అని ఎవరిని చంపలేదు. ఏమంటే దేవుడు అనబడిన వాడు ఎవరిని చంపితే అది లోక కళ్యాణం. బుద్ధిహీనత. చంపితే లోక కళ్యాణమా? దుష్టుడిని చంపితే లోక కళ్యాణమా? దుష్టుడిని మారిస్తే లోక కళ్యాణమా? ఎవరిని నిందించి అవమానించి విడిచిపెట్టలేదు, ఎవరిని నిందించి అవమానించి విడిచిపెట్టలేదు లోక కళ్యాణం అని పేరు మీద. తర్వాత ఈ లోక కళ్యాణం కోసమని ఎవరిని మోహించలేదు, మానభంగం చేయలేదు. ఏమండి, దేవుడు అనబడిన వాడు లోక కళ్యాణం కొరకు ఎవరైనా చంపాలి, ఎవరైనా మోహించాలి, ఎవరైనా మానభంగం చేయాలి, ఎవరికైనా పిల్లలు కనాలి, అది ఎవరికి సంబంధించిందంటే ఈ ప్రకృతిలో పుట్టించబడిన మానవుడికి, లేకపోతే జంతువులకి, జీవరాశులకు వర్తిస్తుంది. కానీ దేవుడు అనబడిన వాడు ఆయన ఎంత మాత్రం కూడా ఆయన పెళ్లి చేసుకోవడమో, మోహించడమో, చంపడమో, లేకపోతే మానభంగం చేయడమో చేయకూడదు. అటువంటి గుణగణాలు ఏవి కూడా యేసుక్రీస్తు చేయలేదు. అంటే ఎవరిని చంపలేదు లోక కళ్యాణం పేరు మీద. లోక కళ్యాణం పేరు మీద ఎవరిని నిందించలేదు, అవమానించలేదు, విడిచిపెట్టలేదు, వదిలేయలేదు ఎవరిని. లోక కళ్యాణం కోసమని ఎవరిని మోహించలేదు, మానభంగం చేయలేదు. కనుకనే యేసుక్రీస్తు మాత్రమే దేవుడు. 7, 8 యేసుక్రీస్తు ఆయన దైవిక శక్తి చేత అనేకులను స్వస్థపరిచారు, బాగు చేశారు, అద్భుతాలను చేశారు, దెయ్యములను శక్తులను వెళ్ళగొట్టారు. కనుకనే యేసుక్రీస్తు మాత్రమే దేవుడు. యేసుక్రీస్తు తన దైవిక శక్తి చేత ఆయన భూమి మీద బ్రతుకున్నప్పుడు అనేకుల్ని బాగు చేశారు, స్వస్థపరిచారు, లేవనెత్తారు, చనిపోయిన వారిని కూడా బ్రతికించారు. ఈరోజు కూడా ప్రపంచవ్యాప్తంగా దేవుడు అద్భుత కార్యాలు చేస్తున్నాడు. ఆయన శక్తిని తన విశ్వాసులు, తన సేవకులు, తన బిడ్డల ద్వారా కూడా, తన పరిచారకులు, తన పనివారి ద్వారా కూడా ఆయన జరిగిస్తున్నారు. కాబట్టినే యేసుక్రీస్తు మాత్రమే దేవుడు. తన శక్తిని ఆయనలో మాత్రం కలిగి ఉండకుండా ఆయన విశ్వాసుల్లోనూ, ఆయన సేవకుల్లోనూ, ఆయన పరిచర్య చేస్తున్న వారిలోనూ, పరిచారకుల్లోనూ కూడా దేవుడు చూపిస్తున్నాడు తన శక్తిని. గనుక యేసుక్రీస్తు మాత్రమే దేవుడని 8వ నిదర్శనం కనబడుతుంది. 9వ నిదర్శనం దేవత్వం యొక్క అధికారము, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణతల చేత ఆయన మనిషిగా ఉన్నప్పటికీ కూడా ఈ లోక మాలిన్యపు గుణగణాలను తనకు అంటకుండా జయించుచు జీవించి పాపము లేనివాడిగా నిరూపించబడ్డాడు. యేసుక్రీస్తు పాపము లేనివాడిగా నిరూపించబడ్డాడు. గనుక యేసుక్రీస్తు మాత్రమే దేవుడు. తన దేవత్వం యొక్క అధికారము, దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణతల చేత ఆయన మనిషిగా ఉన్న ఈ లోక మాలిన్యపు గుణగణాలను తనకు అంటకుండా జయించుచు జీవించి పాపము లేని వాడిగా నిరూపించుకున్నాడు. తన దేవుడిని కనుక నేను ఇవి చేయకూడదు అనుకున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు మాత్రమే దేవుడు. తర్వాత 10వ నిదర్శనం దేవుడైన యేసుక్రీస్తు తాను సృష్టించిన సృష్టి ధర్మం ప్రకారముగానే మానవుడిగా రావటానికి పుట్టాడు, కట్టుబడి పుట్టాడు. ఈ ప్రకృతిలో ఆయన నియమించిన నియమం ప్రకారంగానే కట్టుబడి జీవించాడు, కట్టుబడి మరణించాడు. మరియు ఆయన దైవిక శక్తి చేత తిరిగి లేచాడు, అంటే తిరిగి బ్రతికాడు. అంటే ఇందాక చెప్పుకున్నా కదా, ప్రాణ ప్రతిష్ఠ గావించబడ్డాడు. గనుక యేసుక్రీస్తు మాత్రమే దేవుడు. యేసుక్రీస్తు మాత్రమే దేవుడు. అంటే ఏదైతే సృష్టించాడో ఆ సృష్టిని దాటి ఈ భూమి మీదకి ఆయన రాలేదు. ఆ సృష్టిని దాటి ఆయన ఇంకొక పని చేయలేదు. ఆ సృష్టికే ఆయన ఏ నియమం అయితే నియమించాడో ఆ నియమానికి కట్టుబడే భూమి మీదకి వచ్చాడు, కట్టుబడి బ్రతికాడు, కట్టుబడి జీవించాడు, కట్టుబడి మరణించాడు, కట్టుబడే ఆయన దైవిక శక్తి చేత తిరిగి ఆయన అంటాడు, నా ప్రాణం పెట్టుకోవడానికి నాకు అధికారం ఉంది, నా ప్రాణం తీసుకోవడానికి నాకు అధికారం ఉంది, మళ్ళీ నా ప్రాణం పెట్టుకోవడానికి
నాకు అధికారం ఉంది అని యేసు ప్రభువారు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి యేసుక్రీస్తు మాత్రమే తిరిగి ప్రతిష్ఠ గావించబడిన దేవుడు ఒక్కడే, ఆయనే ప్రభువు యేసుక్రీస్తు. కనుక యేసుక్రీస్తు మాత్రమే దేవుడు. తర్వాత యేసుక్రీస్తు 11వ నిదర్శనం. యేసుక్రీస్తు పాపులను, బలహీనులను, భక్తిహీనులను మరియు శత్రువులను ప్రేమించి వారిని క్షమించి మరియు వారి కొరకే తన ప్రాణాన్ని బలిగావించనిచ్చాడు. కానీ శత్రు భయము చేత మిగిలిన వారిలాగా మరణ ఆయుధాలను ధరించలేదు, మరియు ఆ మరణ ఆయుధాల చేత ఎవరిని దుష్టులను శిక్షించలేదు. ఆయన తనపై వేసుకున్నాడు, మానవుల పాపమును ఆ శిక్షలను తనపై వేసుకున్నాడు. కానీ ఎక్కడ దుష్టులను ఆయన మానవ జీవితంలో శిక్షించడం లేదు. కానీ కనుక యేసుక్రీస్తు మాత్రమే దేవుడు. దూషించిన వారిని, శపించిన వారిని, కోపగించిన వారిని, తిట్టిన వారిని ఆయన ఏం చేశారట? ఆయన తన చక్రాలు లేకపోతే తన శూలాలు లేకపోతే తన ఆయుధాలు, మారణ ఆయుధాలు ధరించుకొని ఆయన వచ్చి అలా చంపలేదు. ఒక ఆయన అన్నాడు కదా, తనకు తానే రక్షించుకోలేకపోయాడు, 3 మేకులు పీక్కోలేకపోయాడు, ఆయన దేవుడు అవుతాడు అన్నాడు. కానీ ఆయన అలా పీక్కొనగల శక్తి ఉంది ఆయనకి. ఆయన పీక్కక్కర్లేదు, మరణం వరకు వెళ్ళక్కర్లేదు ఏంటి. కానీ అలా పీక్కుంటే మానవుడి యొక్క అవయవాలు అంటే చేతుల ద్వారా చేసిన పాపములకి శిక్ష ఆయన చేతులకు వేయబడాలి. ఆ రక్తం చేత ఆయన నమ్ముకున్న వారికి ఆ పాపాలు క్షమించబడాలి. అదే రీతిగా పాదముల ద్వారా మనుషుల యొక్క పాదం ద్వారా పడిన పాపం నిమిత్తమై ఆయన పాదాలకి మేకు వేయబడింది. దాని ద్వారా వచ్చిన రక్తంతో వారి పాపాలు పరిహరించబడటానికి, శుద్ధీకరించబడటానికి దోహదపడ్డ ఆయన రక్తము కార్చాడు. ఆయన శిరస్సులకు మనుషుడు తలంపుల యొక్క ఆలోచన యొక్క పాపముల చేత కుతంత్రాల చేత నిండిపోతున్నాడు కనుక ఆయన శిరస్సుకు ఆ శిక్ష వేసుకున్నాడు, వేయింపబడ్డది. అది బలిపశువుగా అజజ్ఞం నుండి బలిపశువుకి బలిస్కంపగా చుట్టినట్లుగా యేసు ప్రభువారి శిరస్సుకు రక్తములు కారునంతగా ముండ్ల కిరీటము అమర్చబడి దాని ద్వారా వచ్చిన రక్తంతో ఆయన నమ్ముకున్న వారి ఆ పాపములని క్షమించి వాటిని కడిగివేయటానికి యేసు ప్రభువారి తనకి ఆ యొక్క రక్తం చిందించబడ్డాది. ఆయన మనుషులు ప్రక్క ద్వారా చేసిన నైతిక ధర్మం మాని వేరే స్త్రీలను లేకపోతే వేరే పురుషుల్ని కూడి వ్యభిచారం చేసిన నైతిక పరిస్థితుల నుంచి శిక్ష ఆయన మీద పడి ఆయన ప్రక్కకు బలిపోటు వేయబడ్డది. రక్తమును నీరును కారే దాని ద్వారా అటువంటి మన పాపములకు శిక్ష పరిహారము గావించబడ్డానికి ఆయన రక్తం చిందించాడు. కనుక అలాగనే చనిపోకపోతే, ఆ 3 మేకుల మీద చనిపోకపోతే మానవాళి పాపములకు ప్రాయశ్చిత్తము జరగదు. కనుక ఆయన అలా చనిపోవలసి వచ్చింది. కాబట్టి పాపములకు ప్రాయశ్చిత్తముగా నువ్వు కోళ్ళు కోస్తావు, గొర్రెలు కోస్తావు, జంతువులు బలేస్తావు మొక్కుబడి తీర్చుకోవటానికి. వాటి పేక్ కోసితే నువ్వు పేక్ పాపం చేసావు, నువ్వు పేక్కను పాపం చేసావా, నీ పేక్ పాపములు పోవాలని జాగ్రత్త. అజజ్ఞం ప్రకారంగా కావచ్చు, దేవుడు తన నియమం ప్రకారంగా కావచ్చు, మానవుల్ని సకల పాపం నుంచి విడిపించడానికి ప్రభు యేసుక్రీస్తు వారు ప్రాణ ప్రతిష్ఠ జరిగించబడ్డారు. ఆ దుష్టుల కొరకు, శత్రువుల కొరకు ఆయన మరణించారు తప్ప శత్రువులు చంపటానికి ఆయన ఆయుధాలు ఉపయోగించవలసిన పని కూడా లేదు. మరణ ఆయుధాలు ధరించుకొని రావాల్సిన పని ఆయనకి అసలే లేదు. కనుక యేసుక్రీస్తు మాత్రమే దేవుడు. తర్వాత చివరిది చూద్దాం రండి. శత్రువులను ప్రేమించుడి, వారికి కీడు చేయవద్దు, వారిని దూషించవద్దు, వారి శత్రువుల క్షేమం గురించి ప్రార్థన చేయి. వారి క్షేమం గురించి ప్రార్థన చేయి, దూషించుకో, వారికి కీడు చేయవద్దు, వారికి చెడు కల్పించవద్దు. నీవు కీడు పొందినా, నువ్వు దూషింపబడినా, నువ్వు ద్వేషించబడినా ఏం చేయాలంట? వారి మేలు కోసం ప్రార్థన చేయాలట. అప్పుడే నేను పరలోకమందున్న దేవునికి కుమారుడు అనబడతానంట. నేను ప్రార్థన చేయండి, నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని బోధిస్తున్నాడు కాబట్టి ప్రభువు యేసు క్రీస్తు మాత్రమే దేవుడు. శత్రువులు చంపండి, మతస్థులను శత్రువులను చంపండి, పరమతస్థులు వారి దేశాలు వెళ్ళగొట్టనివ్వండి,
అని కానీ, లేకపోతే వారిని హింసించండి అని కానీ, వారిని వారి కుటుంబాల్ని, వారి స్త్రీలను చేర్చండి అని కానీ చెప్పలేదు యేసు ప్రభువు. ఏమన్నారంటే వారి క్షేమం గురించి ప్రార్థన చేయండి, వారికి కీడు కలిగించవద్దు, మీ శత్రువులకి వారికి మేలు చేయండి, వారి మేలు కొరకు మీరు ప్రార్థన చేయండి, అంత మాత్రమే వారిని దూషించొద్దు, వారి గురించి ఎవరికి చెడు చెప్పొద్దు అని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు. అబ్బా, అంత గుణం దేవుడని బట్టి వాళ్ళు ఎవరిలో ఉంది? ప్రభు యేసుక్రీస్తు వారిలో మాత్రమే ఉంది. కాబట్టి యేసుక్రీస్తు మాత్రమే దేవుడు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. దేవుని గురించిన సువార్త, ఆ ప్రేమ, ఆయన దైవత్వం, ఆయన దైవిక శక్తి, ఆయన 100% మానవ శక్తి, మానవ విలువలు ఎంత గొప్పవో లోకం తెలియజేయాలంటే తప్పనిసరిగా నువ్వు అనేకులకు షేర్ చేయాలి. లైక్ కొట్టు, నీ అభిప్రాయాన్ని తెలియజేయాలి. థ్యాంక్ యూ. దేవుడిని నేను దీవించుకుంటాను.